ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈ దినము సత్యవాక్యమును గురించి పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనమునందు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సత్యవాక్యమునగా దేవుడు మొదటి మానవులను అనగా ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారితో మాటలాడినటువంటి ప్రతి మాట సత్యము. కానీ అపవాది సాతాను వారికి ఇది నిజమా అనే ప్రశ్న వేస్తూ అనగా ఇది సత్యమా అంటూనే ఒక అసత్యాన్ని వారికి బోధించాడు. అప్పటి నుండి మానవుడు దేవుడు వద్దన్నటువంటి పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఏది వద్దంటున్నాడో దేవుడు అదే పని మానవుడు చేయుట ద్వారా అసత్యములో పడిపోతున్నాడు. అసత్యము అసమాధానమును తీసుకొని వస్తుంది. అసత్యము అశాంతిని తీసుకొని వస్తుంది. అసత్యము చివరికి నిత్య నరకము అగ్నిగుండములోనికి తోసివేస్తుంది. కాబట్టి సత్యవాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి మన యొద్దకు దిగివచ్చి మనందరి పాపముల నిమిత్తమై కలవరి శిలువ మీద రక్తమును చిందించాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు శిలువలో రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచినాడని విశ్వాసం ఉంచుతారో వారికి ఆ సత్యము అనగా క్రీస్తు సువార్త సత్యము స్వతంత్రులుగా చేసి శాంతిని, నెమ్మదిని, సమాధానమును, పరలోకమును అనుగ్రహిస్తుంది. ఆ సత్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్ నందు వ్రాయబడింది. ప్రతిదినము చదువుతూ వింటూ ఉండగా దేవుని సత్యములోనికి మనము నడిపించబడి సత్యరాజ్యమైన పరలోక భాగ్యమును పొందుదుము. అందుకొరకై ప్రతిదినము నేను కూడా వాక్యమైన సత్యమును నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా సత్యవాక్యమైన బైబిల్ గ్రంథమును చదివి సత్య మార్గములో నడుస్తూ నిత్య జీవమును స్వతంత్రించుకొనగలరని ప్రార్థిస్తున్నాను.